వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలు ఆకలితో చావాలా? ఉపాధి చట్టం రద్దుపై రాహుల్ ధ్వజం. $91,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ RMZ. ఉగాది నుంచి గ్రీన్ కవర్, డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేయడం ద్వారా పేదలు ఆకలితో చనిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పేదల కంటే బ్యూరోక్రాట్లకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. యూపీలో తన సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన యూత్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న రాయ్ బరేలీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన రామ్జీ చట్టానికి గాంధీజీ పేరు తొలగించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ RMZ ముందుకొచ్చింది. దావోస్ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, RMZ ఈ విషయాన్ని ప్రకటించాయి. డిజిటల్, ఇన్ఫ్రా, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు RMZ సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం చంద్రబాబుతో IBM చైర్మన్, CEO అరవింద్ కృష్ణ సమావేశమయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని ఈ సందర్భంగా IBM చైర్మన్ ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో 10 లక్షల మంది యువతకు IBM శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న IT శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఉగాది పండుగలోపు అన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు కావాలని నిర్దేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గ్రీన్ కవర్, గ్రీన్ వాల్ ప్రాజెక్టులపై ఆయన ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటడంతో పాటు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పు నీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి పరిశ్రమల శాఖ సిద్ధం కావాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 235 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 450 పడకల బోధన హాస్పిటల్ కి శంకుస్థాపన చేసి 23.5 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ హాస్పిటల్ భవనాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యకుమార్, జిల్లా SP అశోక్ కుమార్, మెడికల్ కాలేజీ వైద్యులు పాల్గొన్నారు. ఓకే సార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా సంబంధిత అధికారులను కోరడమైనది. థ్యాంక్ యూ. సన్మానించాల్సిందిగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గౌరవనీయులు డాక్టర్ MG కృష్ణమూర్తి. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఉమామహేశ్వర ప్రాజెక్టు రిజర్వాయర్ ఆపాలని రోడ్డెక్కిన రైతులు ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమలులో ఉండగా పీసా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రైతులు వెంటనే పీసా అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కేసుండగా అక్రమంగా పనులు చేపడుతున్న అధికారులు, భారీగా పోలీసులు మోహరింపు, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తున్నారని, కోర్టు పరిధిలో ఉన్న పనులను ఎలా ప్రారంభిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉంటుంది. పీసా చట్టం ప్రకారం ప్రతి గ్రామ సభలో ప్రజలతో చర్చించి తీర్మానం చేసిన తర్వాతనే భూ సర్వే గాని పనులు కాని చేపట్టాలని పీసా చట్టం చెబుతోంది. వీటన్నిటిని విస్మరిస్తూ పనులు చేపట్టడం ఏంటని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు వద్దు,
మాకు భూమి మాకు కావాలి, ప్రాజెక్టులొద్దు, మా గ్రామాలు మాకే ముద్దు అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, అప్పుడే ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టాలని, లేని ఎడల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉమామహేశ్వర రిజర్వాయర్ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోర్టుకు పీసా చట్టం అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం కోర్టు మాకు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పీసా చట్టం అంటే ఎస్టీ ఎస్సీ మా బీసీలకు అందరికీ కలిసి ఈ చట్టం వర్తిస్తుంది బలమూరు అని చెప్పింది. ఆ చట్టం వల్ల ఎస్టీలకు ఎక్కడ భూములు ఇస్తే అక్కడ ఇండ్లు ఇవ్వాలి, అక్కడ ఇండ్లు ఇచ్చి అక్కడ పునరావాసం కల్పించాలి. కల్పించిన తర్వాతనే నీ ప్రాజెక్ట్ మీకు రావాలని, అప్పుడు నీ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయాలని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ తీసుకొని మేము ప్రతి ఒక్క ఆఫీస్కి పోయి ఎస్పీ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎస్ఐకి ఇచ్చినాం, ఎంఆర్ఓకు, ఆర్టీఓకు ప్రతి ఒక్కరికి చెల్లించినాం. కానీ ఎవ్వరూ స్పందన లేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు ఏమంటారంటే, మా దానికి ప్రాజెక్టు గురించి ఏది రాలే బాబు, మీరు ఎందుకు భయపడుతుర్రు, ప్రాజెక్టు గురించి మేమే వచ్చి మేము కూడా చెప్తాం, మీరు రైతాంగాన్ని పిలిచి మీకు మభ్య పెట్టకుండా మీ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి చెప్పి మీకు ఏం కావాలో పరిణామాన్ని ఇస్తాం. అది చెప్పిన వినతి పత్రాలు ఇచ్చిన, ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చిన, దౌర్జన్యంగా పోలీసులను తోలియడము, ఇది పోలీస్ వ్యవస్థకు ఎంతవరకు న్యాయం అనేది పోలీస్ వ్యవస్థ ఆలోచన చేయాలి. తర్వాత కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నాక కూడా వీళ్లకు ఎంతవరకు సమంజసము, కోర్టు ఆర్డర్ను ధిక్కరించి కలెక్టర్ గారు మరి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్తో కుమ్ముక్కైందా ఏంది అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకు వెళ్ళినాము, అక్కడ కోర్టులో సబ్మిట్ చేసినాము. అది ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా వరకు మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. 100%గా ఇది ఎమ్మెల్యే ఇవాళ గుంజుకుంటాడు, ఇలా తెచ్చి మాకు ఇచ్చినాడు భూములు. ఎలా మరి ఆనాడు కాలువ చేయలేదు, ఆ ప్రభుత్వంలో ఏరినే ఉన్నాయి కదా, అక్కడ వేసిన కాలకి రాలేదు. ఆయన లాగించాలంటే మలుపుకపోతే ఇక తీసుకురాలేదు. ఇలా గుంజుకొని మమ్మల్ని జనాలను కళ్ళు మా కలిసి సావదానికి తయారైనాడు. ధైర్యం ఉంటే నువ్వు రా మాట్లాడి జనమున. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలో క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాటారం మండలం చింతకాని గ్రామంలో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు విజయవంతంగా ముగిశాయని క్లస్టర్ ఇన్ఛార్జి వి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతకాని సర్పంచ్ రేవెల్లి పద్మ, ఇబ్రహీంపల్లి సర్పంచ్ దబ్బేట సరోజన, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శైలజ, ఎంఓఆర్డి, పిఆర్ఏ పద్మలత, పీఈటీలు రమేష్, వీరన్న, కార్తిక్, పంచాయతీరాజ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలివ్ క్యాంపెయినింగ్ 2026 కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా ఔటర్ రీచ్ డే కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ భూపాలపల్లి నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడగా లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బొగ్గు లారీ డ్రైవర్లతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఔటర్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ముఖ్యంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించామని, రోడ్లపై అతివేగంగా వెళ్లే వాళ్లకు స్పీడ్ గన్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతిమంగా రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాలు నివారించి ప్రమాదాల బారిన పడిన వారికి సకాలంలో సహాయం చేసి ప్రాణదానం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త గౌడ్ ఐపీఎస్ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అందులో దాదాపు 50,000 మంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి ఆదేశాల మేరకు జనవరి మాసం మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ
తెలంగాణ కుంభమేళా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో మంగళవారం రాత్రి జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తీర్చి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రతి 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశం ప్రతి మండల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని ఎంపీపీ సూచించారు. సమావేశానికి రాని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె అధికారులకు సూచించింది. సమస్యల పరిష్కారానికి మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రంలోని స్థానిక సమావేశ భవనంలో ఎంపీపీ లక్ష్మీదేవి, జెడ్పీటీసీ మంజునాథ్, ఎంపీడీఓ జిలాన్ పాషా అధ్యక్షతన జరిగిన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మండల సమస్యలపైన అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీపీ లక్ష్మీదేవి సూచించారు. ముందుగా మండల అధికారులు అభివృద్ధి సంక్షేమ పథకాలపై నివేదికను చదివి వినిపించారు. మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలలో విద్యుత్ కరెంటు స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని, కొత్త వాటిని ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. అదేవిధంగా అటవీ గొల్లపల్లి ఫారెస్ట్ లో వన్యప్రాణులకు జంతువులకు నీటి ఏర్పాటు చేయాలని బొచ్చుపల్లి ఎంపీటీసీ సభ్యులు నరసింహులు కోరారు. రాబోయే వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సభ్యులు కోరారు. సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ లక్ష్మీదేవి ఆదేశించారు. ఏది ఏమైనా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలి, లేదంటే చర్యలు చేపడతామని ఎంపీపీ లక్ష్మీదేవి హెచ్చరించారు. మీటర్ రీడింగ్ అంతా రాయాలి, ఆయిల్ యూసేజ్ రాయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచి మీరు యూజ్ చేసి మళ్ళీ తెచ్చి పెట్టే వరకు. సో అవన్నీ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సార్ చెప్తానన్నారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వలేదు. ఒక RCHA మాత్రం ఎందుకంటే సార్ కొత్త బండి సీల్ బండి తెచ్చిందని నిలబెట్టిన వేస్టే కదా, అది నిలబెట్టినా వేస్టే. రిటర్న్ వాలంటీర్లను నమ్ముకొని మేం మోసపోయామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మా ప్రభుత్వం వస్తే మళ్లీ వాలంటీర్లను మళ్లీ తీసుకుని వస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ మా కొంప ముంచిందని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మాకు దూరం ఏర్పడిందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటరీ వ్యవస్థను నమ్ముకొని మేం ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు. వాలంటీర్లను నమ్ముకొని మేం మోసపోయామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో 2.0 వ్యవస్థ అమలు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన అధికారులు టీడీపీ నాయకులపై భరతం పడతామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. మంచి స్థానం కూడా కల్పిస్తా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతా వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరుగుతుందని చెప్తున్నా. ఆ వ్యవస్థ పోవాలి. మనకు రావాల్సింది కార్యకర్తలు, నాయకులు. వీళ్ళుంటేనే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా, బేస్మెంట్ ఉండాలా. ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన గొప్పలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే మన నాయకుల కార్యకర్తల అసంతృప్తిలోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు. కానీ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ
మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జిల్లా అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఎంతైంది, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీటింగ్ పెడతారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 4 మహిళలపై స్వయాన మేనల్లుడు గొట్టలితో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కలపాల జీలుగుములమ్మ చుక్కమ్మ కుమార్తెల ధనలక్ష్మి స్థానిక ఎస్సీపేటలో నివాసం ఉంటున్నారు. జీలుగులమ్మకు వరుసకు మేనల్లుడు వివేక్తో పాటు అతని కుటుంబ సభ్యులతో పొలం తగాదాలు ఉన్నాయి. వీరికి వారసత్వంగా వచ్చిన ఎకరం 11 సెంట్లు పొలం విషయంలో జీలుగులమ్మ అన్న కుటుంబం సభ్యులతో కొన్నేళ్లుగా గొడవలు ఉన్నాయి. ఇదే విషయమై మంగళవారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవ చెలరేగడంతో వివేక్ ఇంట్లోని గొడ్డలిని తీసుకొని వచ్చి జీలుగులమ్మ చుక్కలమ్మలపై దాడి చేశారు. అడ్డుకున్న ధనలక్ష్మి ఉషారాణిలపై సైతం వివేక్ దాడికి పాల్పడ్డాడు. ఘటనలో జీలుగులమ్మ మృతి చెందగా చుక్కమ్మ చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందింది. అలాగే ధనలక్ష్మి ఉషారాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జ్ డీఎస్పీ రవిచంద్ర, సిఐ సుభాష్ వివరాలు సేకరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేదలు ఆకలితో చావాలా? ఉపాధి చట్టం రద్దుపై రాహుల్ ధ్వజం. $91,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ RMZ. ఉగాది నుంచి గ్రీన్ కవర్, డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.